తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. కార్తీక పురాణం 24వ రోజు పారాయణలోకి వచ్చాం. కార్తీక బహుళ దశమి. దశమి ఉందంటే మన లెక్క ప్రకారం అయితే మనకి తిథులు కొంచెం ముందు వెనక అవుతాయి కదా, దాని గురించి ఆలోచించొద్దు. ఈ రోజున బ్రాహ్మణులకి ఉదక దానం ఇస్తే మంచిదట. ఒక మంచినీటి చెంబు, మనం కొత్త చెంబు ఏదైనా కొని ప్రత్యేకంగా దాని నిండా మంచినీళ్ళు పోసి దానం ఇస్తే మంచిది. ఉదక కుంభ దానం అని ప్రత్యేకంగా చెప్తారు. చెంబే స్టీల్ చెంబనే కాదండి, మన కుండ కూడా, అది కూడా కుంభంగా దానం చేసినా కూడా మంచిదట. ఈ రోజున మన ముత్తైదువులకి ఏదైనా ఇవ్వదలుచుకుంటే కనుక 24వ రోజున అన్నీ ఎర్రటివేనట. ఎర్ర చీర, ఎర్రటి రవికల బట్ట, చీర లేకపోతే ఉట్టి రవికల బట్ట అయినా, ఎర్రని గాజులు, పువ్వులు, కుంకుమ, ఇది వాయనం ఇస్తే చాలా మంచిదట. పారాయణలోకి వద్దాం. అత్రి మహాముని ఇలా చెప్పారు, ఇలా అంటున్నారు అన్నమాట. అగస్త్యమునీంద్ర, నీకు కార్తీక వ్రతమందును హరిభక్తి ఎందును ఆసక్తి ఉన్నది కాబట్టి కార్తీక మాహాత్మ్యాన్ని చెప్తాను విను. సావధానంగా వింటే గనక పాపాలు నశిస్తాయి. కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిబోధిని. ఈ ద్వాదశి సమస్త తీర్థ స్నాన ఫలితాన్ని ఇస్తుంది. మనం ఆల్రెడీ చేసేసామండి, మనం 12వ రోజే చేసుకున్నాం కదా. శుక్ల ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి అని తులసీధాత్రి కళ్యాణం చేస్తారు. ఆ తులసీధాత్రి కళ్యాణాన్ని ఈ 24వ అధ్యాయంలో చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది ఎలాంటిది అని చెప్పటం కోసం ఈరోజు చెయ్యమని కాదు, మనం చేయవలసిన రోజు గురించే మనకు చెప్తున్నారు. వచ్చే సంవత్సరమైనా మనం గుర్తుపెట్టుకుని చేసుకోవడానికి. ఈ హరిబోధిని సమస్త తీర్థ స్నాన ఫలితాలు ఇస్తుంది. అన్ని ద్వాదశులలోనూ అత్యధిక ఫలితాన్ని ఇస్తుంది. సమస్త యజ్ఞములు చేసిన ఫలాన్ని హరిబోధిని అయినటువంటి ద్వాదశి ఇస్తుంది. ఇది కాక ఈ ద్వాదశి హరి ఎందును ఏకాదశి ఎందును భక్తినిచ్చును కాబట్టి ద్వాదశి హరికి ప్రియ అయినది, ఆయనకి ఇష్టం. ఏకాదశి తిథి విష్ణువుకి మహాప్రీతికరం. అందుకని ఆ రోజున మనం హరి కోసం ఉపవాసం ఉండి, ఆయన కోసమని ఏ మురాసురుణ్ణి అయితే ఆయన సంహరించాడో, ఏ ముర వల్ల ఏకాదశి తిథి స్వామివారి శరీరంలోంచి స్త్రీ స్వరూపంతో బయటికి వచ్చిందో, ఆ మురాసురుడు నివసించేది ధాన్యంలో, బియ్యంలో కాబట్టి అతని ఆ రోజున ఆ వ్యర్థం అన్నమాట. మనం బియ్యము తినకూడదు, అందుకని అన్నానికి భిన్నం తినమని చెప్తారు. తినకుండా మరుసటి రోజున మనకి ద్వాదశి పారణ చేయటం, ఈ ద్వాదశిని ప్రత్యేకంగా చెప్తారు. ఇది ఎందుకంటే ఈ రోజున తులసితోటి ఆయనకి కళ్యాణం కూడా జరుపుతారు కాబట్టి మరీ విశేషంగా చెప్తారు. ద్వాదశి సూర్యచంద్ర గ్రహణముల కంటే అధిక పుణ్యప్రదం. ఏకాదశి కంటే 100 రెట్లు ఎక్కువ సమస్త పుణ్యాన్ని ఇస్తుంది. ద్వాదశి నాడు చేసిన పుణ్యము 1,000,000 రెట్లగును. ద్వాదశి పుణ్యదినము కనుక కొంచెముగా ఉన్నను పారణకి ఉపయోగించవలను కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు. అంటే ద్వాదశి తిథి కొద్దిగానే ఉంది, 5 నిమిషాలు, 5 నిమిషాల లోపలైనా సరే ద్వాదశి పారణ చేసేసేయాలి. ద్వాదశి దాటితే చేసిన పారణకి ఫలితమే లేదు. దానివల్ల ఏమవుతుంది, ద్వాదశి కనుక దాటితే ఏకాదశి నాడు ఉపవాసం చేసిన ఫలితం కూడా పోతుంది. అది గమనించుకోవాలన్నమాట. ఇతర నియమాలన్నీ విడిచి ద్వాదశి స్వల్పకాలమందు పారణ చేయవలను. కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడవరాదు. ఏకాదశి యందు ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశి కాలాన్ని అతిక్రమించకుండానే భోజనం చేయాలి. అయితే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మర్నాడు చేసేటువంటి భోజనాన్ని పారణ అని చెప్తారు. ఆ ప్రత్యేక పారణ పదం దీనికే వాడతారనమాట. ద్వాదశి సమయంలో చేసేదానికోసమే చెప్తారు. ఈ విషయం తెలిసి పూర్వమందు పరమభాగవతుడైన అంబరీష మహారాజు పారణకు ద్వాదశిని విడువలేదు. ద్వాదశి ఉండగానే హరికి నివేదించిన అన్నాన్ని భుజించడాన్ని పారణ అంటారు. ఇంతలో దూర్వాస మహాముని వచ్చి ఆతిథ్యం అనే వంకతోటి భోజనాన్ని యాచించాడు. అంబరీష మహారాజు ఈయన భక్తాగ్రగణ్యులలో, భాగవతోత్తములలో ఒకడు. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడి తర్వాత స్థానం అంబరీషుడికి ఇచ్చారు. పరమ భాగవతోత్తముడు. ఆయనకున్న హరిభక్తి ఇంత అంతా కాదట. ఆయన గురించి ఈ కథ చెప్తున్నారు. ఈయన ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఉదయమే హరిసేవా కాలాలన్నీ జరిపించిన తర్వాత బ్రాహ్మణ భోజనాన్ని ఇచ్చేసి ద్వాదశి ఘడియలు దాటకుండానే భోజనం చేసేవాడు. చాలా సంవత్సరాలు ఆయన ఏకాదశి చేసుకున్నాడు. అయితే ఈ ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతం చేసుకుంటుంటే ఈయనని పరీక్షించడానికి ఒకసారి దూర్వాస మహాముని ఆ సమయానికి వచ్చాడు. ఆ కథ చెప్తున్నారనమాట. అంబరీషుడు దూర్వాస మహాముని వచ్చి ఆతిథ్యం అడిగాడు. అంబరీషుడు సరేనని ద్వాదశి పారణకు రమ్మని దూర్వాసుని పిలిచాడు. దూర్వాసుడు పారణకి అంగీకరించి అనుష్ఠానం కోసం నదీ తీరానికి వెళ్ళిపోయాడు. ఆనాడు ద్వాదశి అతి స్వల్పంగా ఉంది, చాలా తక్కువ సమయం ఉందన్నమాట తిథి. దూర్వాసుడు ఎప్పటికీ రాలేదు, ద్వాదశేమో వెళ్ళిపోయేలాగా ఉన్నది. ఇలాంటి సంకటం వచ్చింది.
అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు చాలా విచారపడ్డాడు, ఏం చేయటమా అని. ఈ దూర్వాసుడు మన మునిశ్రేష్ఠుడు పారణ కోసం ఒప్పుకున్నాడు, పిలవబడ్డాడు, ఒప్పుకున్నాడు. మనం పిలిచాం, ఏమండి భోజనానికి రండి అని. వాళ్ళు భోజనం వచ్చే లోపల మనకు ఆకలిస్తుందనో సమయం అయిపోతానో కంచం పెట్టుకుని అన్నం తినేయకూడదు, అది మర్యాద కాదు ఒకటి. రెండోది, మనం సగం తింటుండగా వాళ్ళు వచ్చారు అనుకోండి, వాళ్ళు అవమానంగా ఫీల్ అవ్వచ్చు, అది అవమానకరమైన పని, ఆ పని అసలు చేయకూడదు. మనం అతిథిగా ఒకళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చేదాకా శాస్త్రం ప్రకారం భోజనం చేయకూడదు, ఆ విధి ఇక్కడ చెప్తున్నారు. ఎవరైనా పిలిచి వాళ్ళకంటే ముందు కంచం పెట్టుకుని వాళ్ళకంటే ముందు అన్నం తిని లేచి చేతులు కడిగేసుకోవటము అలాంటివి చేయకూడదండి, చాలా అవమానము, తప్పు, ధర్మం ఒప్పుకోదన్నమాట దానికి. అయితే ద్వాదశి పోతోంది అయింది, తర్వాత పారణ కోసం ఒప్పుకున్నాడు, కానీ ఇప్పటిదాకా రాలేదు. ద్వాదశి అతిక్రమించి భోజనం చేస్తే హరిప్రీతి కాదు అది, ఇది కూడా అధర్మమే, ద్వాదశి దాటకూడదు. అందుకని ఏం చేశాడు, బ్రాహ్మణుని కంటే ముందు భుజించిన ఎడల కోపించి అగ్నితో సమానుడైన దూర్వాస మహాముని శాపం ఇచ్చును, కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి చాలా ఆలోచించి, ఇప్పుడు ఉపవాసంలో ఏకాదశిని ఎటా వదిలిపెట్టకూడదు, పారణలో ద్వాదశిని అట్లా వదిలిపెట్టకూడదు, అది గట్టి నియమం. ద్వాదశిని విడిస్తే హరిభక్తిని విడిచిన వాడవుతారు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకుండా ఏ దోషం లభిస్తుందని మనకు చెప్పబడుతోందో, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు సరిగ్గా పారణ చేయకపోయినా కూడా అలాంటి పాపమే లభిస్తుంది, అదే దోషం. ఇది కాకుండా ఈ ద్వాదశి పారణ అతిక్రమం మనకి ఇంకోటి ఉందండి ఇందులో. ఇది ఒకవేళ ఒక ద్వాదశి నాడు గనక పోగొట్టుకున్నారనుకోండి, ఒక ద్వాదశి నాడు గనక భోజన అతిక్రమణ జరిగితే 12 సార్లు ఉపవాసం చేసిన ఫలితాన్ని పోగొట్టుకుంటారు, ముందు 12 సార్లు ఎగిరిపోతుందిట. ఇది మరీ కష్టం కదా. దాంతో ద్వాదశిని విద్వాంసుడైన వాడు విడిచిపెట్టకూడదు. తెలివిగల వాడేవాడు విద్వాంసుడు, అంటే ధర్మం తెలుసుకున్నవాడు, శాస్త్రాలు చదువుకున్న వాడేవాడు ద్వాదశిని విడవడు. హరివాసరము పుణ్యదినముగాన విద్వాంసుడు విడవరాదు, దాన్ని విడిస్తే వీడికి పుణ్య సంచయము, వాడి పూర్వజన్మ ఆర్జితం కూడా కొంత పోతుంది, అనేక జన్మాల్లో చేసిన పుణ్యము నశిస్తుంది. అందువల్ల దానికి వలన కలిగే పాతకానికి నివృత్తి కూడా లేదు. అసలు ద్వాదశిని విడిచిపెట్టకూడదు, మహాపాపం. ఇప్పుడు ఏం చేయాలి అని ఈయన ముందు వెనక చాలా ఆలోచించి ఏమనుకున్నాడు, హరిభక్తిని విడవడం కంటే బ్రాహ్మణ శాపమే కొంచెం నయం అనుకున్నాడు. అందరినీ అడిగాడు సలహా, ఎవ్వరూ ఏమీ చెప్పలా. కాకపోతే ఒకళ్ళిద్దరు కొంచెం మెల్లిగా ఏం చెప్పారంటే, ఆ ఏకాదశి అది ద్వాదశి ఘడియలు దాటకుండా జల స్వీకారం చెయ్యొచ్చు. జలం తీసుకుంటే ఆహారం తిన్నట్టు కాదు, కానీ జలం అంటూ ఏదైనా ఒకటంటూ లోపలికి తీసుకున్నావు కాబట్టి ద్వాదశిని విడిచినట్టు కూడా కాదు. ఏదో ఉభయ కుశలోపరిగా ఉభయత్ర అంత దోషం లేకుండా ఉంటుంది అన్నమాట చెప్పారు. ఇప్పుడు ముందుగా ఆలోచించి ఈ వేదవేత్తలను అడిగాడు, వాళ్ళంతా ఆలోచించారు, బాగా ఆలోచించి ఇప్పుడు నేను చెప్పిన మాటే చెప్పేసరికల్లా బ్రాహ్మణులు ధర్మబుద్ధితోటి బాగా ఆలోచించి, పర్వాలేదండి, ఎందుకంటే భగవంతుడు అగ్నిరూపుడు, ఆయన ఎట్లా ఉన్నాడు, సర్వభూతముల యందు సర్వ ప్రాణికోటి యందు లోపల మన అగ్ని రూపంలో ఉన్నాడు, దీపనాగ్నిగా ఉంటాడు మన లోపల. వైశ్వానరుడై ఆహారాన్ని స్వీకరిస్తాడు, ఈశ్వరుడే. భక్ష్యభోజ చోష్య లేఖ్య పానీయాదులు మనం లోపలికి ఏది పోస్తే అది, ప్రతి జీవి నోటి ద్వారా లోపలికి ఏది తీసుకుంటుందో అది సాక్షాత్తు భగవంతుడే దీపనాగ్ని స్వరూపంలో తీసుకుంటాడు. నువ్వు భగవంతుడికే ఇస్తున్నావు, నీకివ్వడం లేదు. నువ్వు నీలో అన్నమో పుచ్చుకుంటే అది ఇచ్చేది ఎవరికి, దేవుడికి. నీ లోపల అగ్నిస్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మకి ఇస్తున్నట్టే. ప్రాణవాయువు వలన జఠరాగ్ని, మన లోపల తీసుకునేటువంటి ఆక్సిజన్ ఉంది కదా ప్రాణవాయువు, దానివల్ల మన పొట్టలో ఉన్నటువంటి అగ్ని జఠరాగ్ని అంటారు. ఆ జఠరాగ్ని ప్రజ్వలితం అవటం వల్ల జంతువులకి, ప్రాణులకి అన్నం తినాలనే ఆకలి వస్తుంది. ఇది పోయి ఈ గాలంతా లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న అగ్నిని ప్రజ్వలిల్ల చేస్తుంది. ఆ అగ్ని బాగా మండి తనలో వేసిన పదార్థాన్ని కాల్చేస్తుంది మొత్తం. అప్పుడు మళ్ళీ ఆకలిస్తూ ఉంటుంది. దీనివల్ల జరుగుతుంది. ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపమును చేయుటకి క్షుత్పిపాస, మనకి క్షుత్తు పిపాస వస్తాయి, ఆకలి దాహము, ఈ రెండు ఎటా వస్తాయి, మనకి లోపల తీసుకుంటున్న ఆక్సిజన్, అది పొట్టలో ఉన్న మంటని కదపటం వల్ల. కాబట్టి ప్రాణసహితంగా అగ్ని స్వరసుర పూజితుడు అవుతున్నాడు. కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యము పూజించవలెను. కాబట్టి తన ఇంటికి వచ్చినటువంటి ఎవరినైనా సరే, వాడు బ్రాహ్మణుడు ముని అని కాదు, ఎవరైనా సరే వాళ్ళని విడిచి భోజనం చేయకూడదు. మన ఇంటికి వచ్చినట్టు రండి భోజనం చేయండి అని కూర్చోబెడతాం. తినేలుదురు కానీ అని చెప్తారు. కాస్త కాఫీ అయినా తీసుకోండి, టిఫిన్ అయినా పెట్టండి. ఇవన్నీ మనం ఎట్లా నేర్చుకున్నామండి, ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది.
ఎందుకంటే ఇప్పుడు మన పొట్టలో ఉన్న అగ్ని ఎట్లా భగవత్ స్వరూపమో మన ఇంటికి వచ్చినటువంటి ప్రాణి కుక్క పిల్లి కూడానండి. పాకెట్లో ఒక ఆవు వచ్చింది అనుకోండి, హే హే అని కొట్టేయకూడదు. దానికి ఏదైనా ఒక చిన్న వస్తువు అయినా పెడితే ఆ ప్రాణి రూపంలో దాని గర్భంలో ఉన్నటువంటి పొట్టలో ఉన్నటువంటి అగ్నిస్వరూపంలో ఉన్న భగవదారాధనే చేస్తాం మనం. అతిథికి అభ్యాగతికి అన్నం పెట్టకుండా పంపకూడదు. ఇది మనకి ధర్మశాస్త్రం చెప్పింది. ఎందుకంటే ఇందుకు అవతలవాడి జీవంలో ఉన్నది సాక్షాత్తు భగవంతుడు. అతన్ని నర్చించటమే నువ్వు చేసేది. మంచినీళ్ళు ఇవ్వటం, మనం ప్రధానంగా రాగానే నీళ్ళు అడగక్కర్లా, ఇచ్చేయటమే, పట్టుకొచ్చేస్తాం మంచినీళ్ళు. వాళ్ళు వద్దంటే వాళ్ళు వద్దంటారు గాక, వాళ్ళు అడక్కతేనే ఇవ్వాలి, అడిగితేనే ఇవ్వాలి, అడగకపోతే ఇవ్వకూడదు, అసలు ఆ సిద్ధాంతం లేదు. మనం మంచినీళ్ళు ఇవ్వటమే మన విధి. హైందవ ధర్మం మనకు అది చెప్తుంది. అయితే ఆ మాటే చెప్తున్నారనమాట. అతిథిని విడిచి భుజించకూడదు. పైగా ప్రథమ వర్ణుడు ఈయన సాక్షాత్తు ముని రుద్రాంశ సంభూతుడైన దూర్వాసుని విడిస్తే ఇట్లా భగవతంశ సంభూతుడు కదా, భుజించు. కాబట్టి నువ్వు ఆయన తినకుండా, ఆయన నువ్వు కనుక తినేస్తే బ్రాహ్మణ అవమానం అవుతుంది. ఈ అవమానం చేత ఆయువు, ఐశ్వర్యము, కీర్తి, ధర్మము ఇవన్నీ నశిస్తాయి. అది ఇది కాదు, నీ మనసులో ఏది కోరుకుంటావో అవన్నీ పోతాయి నాయన. ఊహ ఏది ఉంటే అదే. ఎందుకంటే బ్రాహ్మణులందరూ స్వర్గంలో ఉండే దేవతలే భూలోకంలో తిరుగుతున్నారని చెప్పబడుతోంది. దేవతలను తిరస్కరించడం వల్ల జాతి అంతా నశిస్తుంది. జాతి మాత్రం చేతే బ్రాహ్మణులు దేవతలతో సమానులు. ఈ దూర్వాసుడు తపోవంతుడు. అతని విషయంలో చెప్పడానికి ఏముంది, మనం చెప్పగలిగేది ఏమీ లేదు. పిలిచి నువ్వు భోజనం చేస్తే తప్పు, కానీ ద్వాదశ పారణకి వస్తానని ఒప్పుకున్నటువంటి దూర్వాస మహాముని ఘడియలు దాటిపోకుండా రాకపోవటం కూడా అన్యాయమే. ఆయనది తప్పే ఇది. కాబట్టి ద్వాదశి పాలన విడిచిపెడితే ఏకాదశి ఉపవాసానికి భంగం వస్తుంది. ఏకాదశి త్యాగానికి ఏమో ప్రాయశ్చిత్తం లేదు. ఓవేళ ఈయన కోపం వచ్చినా ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి అవమానానికి కూడా ప్రాయశ్చిత్తం లేదు. ఈ రెండింటినీ సమానంగా ఉన్నాయి బాబు. గురుత్వము లఘుత్వము లేదు. ద్వాదశి కాలంలో పారణ చేయనేలా హరిభక్తి లోపిస్తుంది. పారణ చేస్తే దూర్వాసుడు శపిస్తాడు. ఎలాగైనా అనర్థం రాక తప్పదు. నీకు కొద్ది కాదు నాయనా, గొప్ప కీడు కలుగుతుందని బాగా ఆలోచించి జలం తీసుకో అని చెప్పారు. నీరు తీసుకుంటే మంచినీళ్ళు కనుక అది కూడా గ్లాస్ ఎత్తి తాగటం కాదు, 3 ఉద్ధరణల నీళ్లు ఆచమనం చెయ్యి చాలు అని చెప్పారు. దూర్వాస మహాముని ఎంతసేపట్లో వస్తాడో, ఈ అంబరీష మహారాజు ఈ ఔపోసన చేసిన తర్వాత ఏం జరిగిందో రేపు ఉదయం మళ్ళీ 25వ భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.